శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ముందు వాళ్ళందరినీ కలిసి ఆ నియోజకవర్గ వ్యాప్తిగా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ పాదయాత్ర చేసి వారందరి సమస్యలు కూడా తెలుసుకొని వారందరి ఆశీస్సులతో మీ అందరూ ఇచ్చేటువంటి బలంతో రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుడిగా నేను నిలబడాలని కొట్లాడాలని నేను పాదయాత్రకు వెళ్తా ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించండి అని చెప్పి ఆనాడు నేను ఈ మధ్య శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఈ గంధశ్రీ గ్రామంలో మధ్యలో వచ్చి నడుచుకుంటూ వెళ్ళాం. అలా వెళ్ళే కార్యక్రమంలో భాగంగానే ఆనాడు గంధశ్రీలో ప్రజలందరినీ కలుసుకునే ఇక్కడ ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి శివాలయాన్ని ప్రత్యేకంగా చూడటం జరిగింది. ఆ శివాలయాన్ని చూస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పెద్ద మనుషులు, రవీందర్ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలు కానీ అందరూ కలిసి ఇది ఏనాటి నుంచో మా గ్రామంలో శిథిలావస్థలో ఉంది, దీనికి కావలసినటువంటి పునర్నిర్మాణానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని వారు కోరినప్పుడు నేను ఆ శివాలయం అంతా తిరిగి దాని ప్రాశస్త్యం గురించి తెలుసుకున్నాను. ఇది శివాలయం కాదు, ఎంత పురాతనమైనటువంటి దేవాలయం. దాదాపు 12వ శతాబ్దంలో ఎప్పుడో కట్టినటువంటి ఆనాడు కాకతీయులు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో కట్టినటువంటి దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని పునరుద్ధరించేటువంటి అవకాశం నా నియోజకవర్గ ప్రజానికం, రాష్ట్ర ప్రజానికం అంతిమంగా దేవుడి ఆశీస్సులు కలిగిస్తే తప్పనిసరిగా వచ్చే రోజుల్లో ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ఆ ప్రభుత్వ ఆశీస్సులతో ఈ దేవాలయం కావాల్సిన నిర్మాణం అంతా చేస్తామని ఆనాడే ఆ దేవుని మొక్కుని ఇక్కడ నుంచి బయలుదేరి, అలాగే మీరందరూ ఆశించి దీవించినట్టుగా ఆ దేవుడు కోరినట్టుగానే ప్రజలందరూ ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని ప్రజల పక్షాన నిలబడి మమ్మల్ని అందరూ ఆశీర్వదించుకుంటూ ఆనాడు ఏ మాటలైతే ప్రజలకు ఇచ్చామో వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని అంకితం చేస్తూ పరిపాలన సాగించాలని ఆలోచించడం ముందుకు పోతాం. ఏ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఈ ప్రజలకి అంకితం తప్ప ఎవరికో కాదు. ప్రజలకి జవాబుదారితనంగా ఉంటుంది ప్రభుత్వం. అందుకే ఆనాడు ఈ గ్రామంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి గంధశ్రీ గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అంటే ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు. నా గతంలో కూడా కొద్దిగా చెప్పారు. ఎప్పుడో మహాభారత యుద్ధం అయిన తర్వాత మరణించిన తర్వాత తల్లైనటువంటి గాంధారి, కౌరవులు తల్లైనటువంటి గాంధారి కౌరవులంతా మరణించిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం తర్వాత తను ఎక్కడికో వెళ్ళి అరణ్యవాసం చేస్తూ పరమశివుడికి పూజిస్తూ తన జీవితం కొనసాగించాలని ఆలోచనతో నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో వారంతా ఆలోచిస్తే ఆనాడు పాండవుల పక్షాన ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర గృహగ్రహణం చేసినటువంటి ప్రాంతమైనటువంటి గ్రామం భావించి ఈ గ్రామం సరైనదని భావించి ఇక్కడికి వచ్చి గాంధారి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ శివుణ్ణి పూజిస్తూ తన జీవితాన్ని శివ సన్నిధిలో గడిపింది. కాబట్టి ఈ గ్రామానికి గాంధారి పట్టణంగా పేరుగాంచి తర్వాత క్రమంలో గాంధారిపై గంధశ్రీగా ఇది పిలువబడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కథనాలు కానీ చెప్తా ఉన్నారు. అటువంటి గాంధారి ప్రతిష్ఠించినటువంటి శివుడు ప్రార్థించినటువంటి ఈ శివాలయాన్ని తర్వాత కాలంలో కలియుగంలో కాకతీయులు పరిపాలన సాగించేటప్పుడు ప్రతాపరుద్రుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఆ ప్రతిష్ఠించినటువంటి దాన్ని చూసి ఇక్కడ పటిష్టమైనటువంటి ఒక దేవాలయాన్ని ప్రతాపరుద్రుడు నిర్మించాడని కూడా ఇక్కడ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయ నిర్మాణానికి తిరిగి పునర్నిర్మించడానికి మీ అందరి ఆశీస్సులతో
కాంగ్రెస్ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాకు అందరూ ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈరోజు ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇక్కడ పునర్నిర్మాణం చేపించేటువంటి అదృష్టం మీరందరూ కలిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది, సోనియా గాంధీ గారు కలిగించారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిగించారు. అందుకే ఈ మధ్య శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ముందుగా నేను తల వచ్చి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ తప్పనిసరిగా మేము ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆనాడు ఏ రకంగా అయితే పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఏ ప్రజానీకానికి ఏ మాటల్లో ఏ వాగ్దానాలు చేసి వచ్చామో చెప్పి వచ్చామో, ఉదాహరణకి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి సంవత్సరాలు అనేక గ్రామాల్లో చూశాను నేను. ఇదే గండశ్రీ గ్రామంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా స్పష్టంగా గుర్తు. అనేక మంది మహిళలు వచ్చి నా చేయి పట్టుకుని ఏడుస్తూ ఇల్లు కావాలని చెప్పినటువంటి క్రమంలో ఈ గ్రామం నుంచి ప్రియాంక అనేటువంటి ఒక సోదరి కూడా వచ్చి నా చేయి పట్టుకుని ఏడ్చి అన్న నాకు ఇల్లు కావాలి అని. నేను 10 సంవత్సరాల నుంచి ఇంటి కోసం ఎదురు చూస్తా అని చెప్పినప్పుడు చెప్పాను నేను, తల్లి నీ ఒక్కదానికి వస్తాయి కాదు, రాష్ట్ర ప్రజానికం ఇల్లు లేకుండా వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చే ఇందిరమ్మ రాజ్యం ప్రతి కుటుంబానికి అర్హత ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తాం. ఆ శాంక్షన్ చేసేది కూడా ₹1, ₹2 కాదు, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఈనాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు లెక్క రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టించాం. నిధులు రిలీజ్ చేస్తా ఉన్నాం. మీ ఆలస్యమే, మీ ఆలస్యం చేయకుండా ఎంత త్వరితగతిన